ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే జస్ట్ మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన షియాటికా అనేది యాక్చువల్గా అది బ్యాక్ పెయిన్ కిందనే వస్తుందండి. షియాటికా, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జ్ ఇవన్నీ ఆ పార్ట్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ ఓన్లీ. సో మనం చాలా అది డిస్క్ బల్జ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో దీంతో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్ అనేది ఒక పెద్ద పాండోరాస్ బాక్స్, అది చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. సో మనకు యూజువల్గా బ్యాక్ పెయిన్లో మోస్ట్ కామన్ రీజన్స్ వచ్చేసి డిస్క్ బల్జ్ మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత సేక్రోఇలియాటిస్ అని ఇంకో కండిషన్ ఉంది. అంటే కొంచెం బ్యాక్ నుంచి కొంచెం కిందికి వెళ్తే ఒక జాయింట్ ఉంటుంది, సేక్రోఇలియాక్ జాయింట్ అని. దాంట్లో కూడా మనకు దాని నుంచి కూడా మనకు నొప్పి రావచ్చు. లేదంటే మనకు కొంచెం లిగమెంట్ స్ట్రెయిన్ ద్వారా వల్ల మనకు నొప్పి రావచ్చు. బ్యాక్లో చుట్టుపక్కల ఉన్న మసిల్స్, పారాస్పైనల్ మసిల్స్ అంటారు, ఆ పారాస్పైనల్ మసిల్స్ స్పాజమ్ లేదంటే స్ట్రెయిన్ వల్ల కూడా మనకు నొప్పి రావచ్చు. కొంచెం అబ్డామినల్ కండిషన్స్ పెయిన్ రెఫర్ అయిపోయి మనకు బ్యాక్ నుంచి కూడా నొప్పి రావచ్చు. అండ్ బ్యాక్లో మనకు ఇన్ఫెక్షన్ ఉన్న నొప్పి రావచ్చు. అండ్ అప్పుడప్పుడు మనకు డ్యూ టు సమ్ ఇంజురీస్ లేదంటే రిపీటెడ్గా ఏదైనా పర్టికులర్ పొజిషన్, ఆక్వర్డ్ పొజిషన్స్లో ఉంటున్నారంటే కొంచెం లిగమెంట్స్ లూజ్ అయిపోయి ఆ వర్టిబ్రాస్, ఆ బోనీ పీసెస్ ఏది ఉంటాయో దాంట్లో ప్లే వచ్చేస్తుంది, ఇట్లా ముందుకి వెనకకి మూవ్మెంట్ అవుతూ ఉంటారు. సో దాన్ని లిస్థెసిస్ అంటారు. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ ఉన్నాయి దీనివల్ల మనకు బ్యాక్ పెయిన్ రావచ్చు. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ దీస్ కండిషన్స్ కెన్ బి ట్రీటెడ్ నాన్ సర్జికల్లీ అండి. ఇనీషియల్గా మనం రొటీన్ ట్రీట్మెంట్ చేసినట్టు ట్రీట్మెంట్ చేస్తాము. దానివల్ల కూడా తగ్గకపోతే ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్ బల్జెస్ ఇనీషియల్ మైల్డ్ టు మోడరేట్ ఉంటే మనం దానికి కూడా ఇంటర్వెన్షన్తో మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈదర్ విత్ రొటీన్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఆర్ విత్ మినిమల్ ఇంటర్వెన్షన్ మనం చాలా బ్యాక్ కండిషన్స్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా వెరీ లెస్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్, కంప్లీట్గా గ్రేడ్ 3 లిస్థెసిస్ ఉందనుకోండి, కంప్లీట్ ఒక వెర్టిబ్రా ఇంకొక వెర్టిబ్రా పైన ఎట్లా మూమెంట్ అయిపోయింది, చాలా ఎక్కువ మూమెంట్ అవుతుంది, దానివల్ల చాలా సివియర్గా సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే ఆ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనము సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఆ గుడ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనం ఇంటర్వెన్షన్ పెయిన్ మేనేజ్మెంట్తో మేనేజ్ చేసుకోవచ్చు.